స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా? ఎట్లున్నాయి కొత్త ఫైర్ ఇంజన్లు? ఏ గల్లీలకైనా ఉరుకుతాయి బండ్లు. ఆంధ్రాలో కూడా చిన్న జిల్లాలు, ఆడ కూడా జల్దీనైతాయి పనులు. ముగిసిన ఉత్తమ ఫ్యామిలీ డ్రామా, ఏం మంత్రం వేసిండో ములాయం మామ. ఏడిపిస్తున్న సత్తి, కిరాయిస్తలేమా? అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. నువ్వు ఉందా ఆనే ఉండు, తొంగి తొంగి చూస్తున్నాను. నీ దవడకెట్టి తరుస్తా ఏమనుకుంటున్నావు? నా గోటిలో చుట్టున్నా నెత్తన్న వలుగుతా, లేకుంటే లైట్ బుగ్గనన్న వలుగుతుంది. మన లీడర్ల పౌరుషాలు రోషాలు ఎట్లుంటాయి ఉల్లా? నేను గనక అవినీతి చేసినట్టు చూపిస్తే రాజకీయాలు ఇడిచిపెట్టిపోతా. మీరు చెప్పిన అన్ని చేస్తే మీ పార్టీ తరఫున నేను అంబాసిడర్గా పబ్లిసిటీ చేస్తా. మీ ఏలు వల్ల పంటలకు నీళ్ళు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. మీరెడ గెలుస్తారు? మీరు గెలిస్తే నా శవే కోసుకుంటా. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఆస్తులు మీరు చూపిస్తారా? మొత్తం మీకే రాసిస్తా అట్లా చూపిస్తే. ఇక రాజీనామాల గురించి వేరే చెప్పాలనా? 10 రోజుల కోపారి ఏదో ఒక లీడర్ దాన్ని అంటనే ఉంటాడు. గిట్లనే ఒకసారి కూడా గొట్టు నిర్ణయం తీసుకుండు. చెయ్యి గుర్తు పెద్ద లీడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను జర పరీక్ష పెట్టి చూసినారు. నడమ నున్నగా మూతి గీకేటోడు ఇప్పుడు నల్లగడ్డంతో నిగనిగలాడుతున్నాడు. పార్టీని పైకి తేవాలి అనే బిజీలా టైం దొరకక గడ్డం గీసుకుంటలేడేమో అని అనుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ అసలు ముచ్చట అది కాదు. కాంగ్రెస్ పార్టీని మళ్ళా పవర్లకు తెచ్చేదాకా శంప మీద బిలెడ్ పెట్టనని మీసం మేలేసి శపథం పట్టిండట. మరి గడ్డం శపథం కారు గుర్తోళ్ళకి తెలిస్తే ఎట్లుంటది? ఈ అక్క ఇట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే జడలేసుకుంటాడో ఏం పాడో బాగుండదు కదా. ఆగనట ఓ దిక్కు మొన్ననే ఒకరు సర్వే చేస్తే అంబాసిడర్ కారుకు 109 సీట్లు వస్తాయని తేలింది. మరి ఉత్తమ్ సారేమో గింత గొట్టు శపథం పట్టిండు. చూడాలి మరి గడ్డం శపథం ఏమైతుందో. మీరు నజరేసిండ్రో లేదో కానీ మన ఈ 31 జిల్లాలైతే ఆంధ్రాలో 13 జిల్లాలు అంటే ఒకటి ఇటొచ్చింది, 3 అటువైంది గంతే. అవుగన్ని 10 జిల్లాలున్న మనమే పనులు జల్లైతాయని ఇంకో 21 జిల్లాలు కొత్తగా చేసుకున్నాం. మరి ఆంధ్రాలో 13 జిల్లాలున్నా ఎంత లేదన్నా ఓ 40 అన్న ఉండాలి. మరి చంద్రాల సార్ ఎందుకు కూకున్నట్టు? ఈ సొంత అవిట్లల్లా సార్ వెనకకు ఓడే ఇంకేదో మతలా ఉండే ఉంటది అని అనుకున్నా, అది ఇప్పుడు బయటకు వచ్చింది. చంద్రాల సార్ కూడా కొత్త జిల్లాల మీద నజరేసిండు. ఆంధ్రాల 60 చిన్న జిల్లాలు తయారైతున్నాయి. మన లెక్క మ్యాపులు గీసి అద్దులు వాతే అవసరం లేకుండా ఉన్న జిల్లాలనే 4-5 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి కదా, అగో ఆటినే చిన్న జిల్లాలు చేస్తాడట. అంటే కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి కొన్ని పచ్చ పెన్నులు తెచ్చి ఆర్టీఓ సార్కి ఇస్తారు. అప్పుడు ఆర్టీఓ సారే కాగితాల మీద సంతకాలు పెట్టేస్తాడు. పబ్లిక్ ఊకే కలెక్టర్ ఆఫీస్ కురికే తిప్పలు తప్పుతాయిగా. ఆర్టీఓ సార్తో కానిది ఏదన్నా చాలా పెద్ద పని ఉంటేనే కలెక్టర్ తనుకోవాలి. అట్లనే చిన్న చిన్న ఎస్పీ ఆఫీసులు కూడా తెరుస్తారట. డిఎస్పీలు ఉంటారు కదా, వాళ్ళకే ఇంకింత పెద్ద తుపాకీ ఇచ్చి ఇంకింత మంది కానిస్టేబుల్లను గస్తీకిస్తారు. మంచిగా ఉన్నది కదా చంద్రాల సార్ ఉపాయం. మేము కూడా కొత్త జిల్లాలను చేసుకున్నాం సారు, ఆడ మీరు చిన్న జిల్లాలను పెట్టుకుండ్రు. ఎట్లయితే ఏంది తిండ్రి, అభివృద్ధిలా 2 తెలుగు రాష్ట్రాలు దూసుకోపోతే చాలు. అదేంటోనుల్లా ఇవాళ రేపు పోరగాళ్ళంతా బుల్లెట్ బండ్ల మీదనే మనసు పడుతుండ్రు. బండి వజన్ ఆపలేని వాళ్ళు కూడా ఆ బండి మీదనే తిరగాలని కాయసు. ఇక దాన్ని సింగారిస్తారు కదా, వెనక నంబర్ ప్లేట్ మీద పులిబొమ్మ నో ఫియర్ అని రాతలు, ఖతర్నాకు సీటు కవరు, హారన్ కొడితే అవతలోడు అవుట్ అయ్యేంత బిభత్సమైన సౌండ్. ఇట్లా ఎవరికి నచ్చినట్టాలు రెడీ చేసుకుంటారు. కానీ నీగో ఇట్లా కూడా బండ్లను వాడుకోవచ్చు. అరే పోలీస్ మంత్రి నాయుడు నర్సన్న మళ్ళా కొత్త బండ్లు కొనిచ్చినట్టున్నాడు కదా, పూజలు చేస్తుండు. ఊదిపత్తిలు ముట్టించి కొబ్బరికాయ కొట్టుడు కూడా అయిపోయింది. వరేవా సారే అందరికి మిఠాయిలు తినిపిస్తుండు. ఇక పోయి నిమ్మకాయలు దొక్కిసారు. రైట్ తాళం చేయి తిప్పిండు. ఎక్కుసారు, ఎక్కి తోలు. పెద్ద మనిషితో అయితే లేదు, నిలబడి బండి చెవులు వింటుతా అంటే ఎట్లా మొత్తుకుంటుందో చూడుండ్రి.
ఇంతకు గివేం బండ్లు అని అనుకుంటురా? చిన్న ఫైర్ ఇంజన్లు, వెనకమర్ల బుడ్లల్లా నీళ్లుంటాయి, ఇంకో దాంట్లో మంటలార్పే మందుంటది. రెండు కలిపి కొడితే జల్దిన మంటలు ఆరిపోతాయట. 31 జిల్లాలకు కలిపి 100 బైక్ ఫైర్ ఇంజన్లు పంపిండు పోలీస్ మంత్రి. ఒక్కొక్క దానికి 4 లక్షలకు మీదనే ఖర్చయిందట. చిన్న చిన్న గల్లీలకు లారీల సొంటి ఫైర్ ఇంజన్లు ఓలేవు. గల్లీలా ఈ కోసకు బండాపి పైపులు వరిచి నీళ్లు కొట్టే వరకు ఇల్లు గాలి బూడిదైతది. అగో గసొంటి ఇరుగు జాగలకు రయ్యున పోయి మంటలు ఆర్పేస్తందుకు గీ బండ్లు తెచ్చిండ్రు అన్నట్టు. చలికాలంలో సాల్ చేసిండ్రు కానీ మొన్నటి ఎండాకాలంలో తెస్తేనే మస్తు అక్కెరకొస్తుండే. ఓ 30-40 ఏళ్ళు సర్కార్ కొలువులు చేసి రిటైర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా పొద్దుగల దోస్తుతో కలిసి జరసేపు వాకింగ్ చేస్తారు. అట్లా షాయి బండి కాడుకోయి లెమన్ టీ తాగేస్తారు. ఇక ఇంటికి వచ్చినాక పేపర్లు మర్రేస్తారు. మన్మడో మన్మరాలో ఉంటేనో తీసుకుపోయి బడికాడి ఇడిచిపెట్టేస్తారు ఇంకొందరు. ఇక తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలకు మస్తు తిరుగుతుంటారు. కృష్ణ రామ అనుకుంటా భజనాలు చేస్తారు. మొత్తానికైతే ఇన్నేళ్ల సంధి పడ్డ కష్టాన్ని మర్చిపోతందుకు మనసుకు ఏది నిమ్మలం అనిపిస్తే అది చేస్తారు. కానీ ఈసారు మళ్ళా కొలువులకు ఎక్కబోతుండు. పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ కొత్త కొలువుకెక్కుతుండు. పంజాబ్ యూనివర్సిటీ అనే పెద్ద కాలేజీలా పోరగాన్లకు పాఠాలు చెప్తాడట. సారు పైసల శాస్త్రం చదివింది కూడా ఈ కాలేజీలోనే. వెనకసిరి ఇండ్లనే కొలువు చేసి కిస్మత్ బాగుండి దేశాన్నేలే కాడికి ఎదిగిండు. చదువు చెప్పిన బడి రుణం తీర్చుకుందామని మళ్ళా కాలేజీ బాట పడుతుండన్నట్టు. 10 ఏండ్లు దేశాన్ని నేలునోడాయే. ఎంత అనుభవం ఉంటుంది సార్కు. ఏది చెప్పినా అక్కెరకచ్చే ఆనిముచ్చమే. పైసల శాస్త్రమే కాకుండా రాజకీయ శాస్త్రం, నీతి శాస్త్రం, లెక్కల శాస్త్రం, పార్లమెంటు శాస్త్రం అన్ని పాఠాలు చెప్పేంత సబ్జెక్ట్ ఉంది సార్తానా. కాకుంటే చిన్నగా మాట్లాడతాడు. పోరగాన్లే జర చెవులు నిక్క పెట్టినాలే. మౌనానికి బ్రాండ్ అంబాసిడర్ అయితందుకు ఎంత కష్టపడ్డారు. సోనియమ్మకు చెప్పకుండా తీసుకున్న గొట్టు నిర్ణయాలేంటి అని పోరగాన్లు ప్రశ్నల వర్షం గుమ్మరియగల సారు. అమ్మో, ఒక్కొక్క పారి లీడర్ల మాటలు నమ్మితే జనం ఆగమైపోతారు. వాళ్ళకు తెలిసిందే నిజమని అందరినీ నమ్మిస్తేందుకు చూస్తారు. ఇవాళ అవు అన్నది రేపు కాదు అని అంటారు. అగో అట్లెట్లా అని అంటే అదంతే అని అంటారు. ఎంతమందిని చూడలే ఇసుంటోళ్ళను. ఇప్పుడు ఇంకో లీడర్ వచ్చింది ఈ లిస్టులకు. అందరికీ స్ఫూర్తిగా కలిగించే విషయం ఒకటి చెప్తాం. అసాధ్యము అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు పోరాటం చేసి సాధించుకోగలిగితే మనము ఏకంగా పార్లమెంటరీ సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తాము అన్న చిన్న అంశాన్ని మనం పోరాటం చేసి సాధించుకోలేమా? గదన్నట్టు అస్సలు ముచ్చట. ఆంధ్ర ప్రత్యేక హోదా ఉద్యమానికి మన తెలంగాణ పోరాటమే మార్గం అన్నాడు జగనన్న. ఏదైతే ఏంది తీయన్నా, ఈడిపోయిన 2.5 ఏండ్ల కన్నా తెలుసుకున్నావు. అప్పట్లో ఏమన్నావో ఇప్పుడేం చూపియం తీ. అందరు కలిసి ఉంటే అదే చాలు. నీ ఇల్లు నీదైతే పైసలు నేను ఇస్తలేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పైసలు ఇస్తలేనా? నడవకపోతే ఈయన ఉంటుంది అనుకుంటున్నాను. అగో నువ్వుకేస్తున్నావు. రే సత్తి, ఏందిరా నీ లొల్లి? ఎవరితో లొల్లి పెట్టుకుంటున్నావు? అగో గిలాసరా. అరే చాట నీ చెఫ్ తినేటట్లేవు. అరే నీ ఇంటికి నా నీకినా నీ ఎవర్రా ఎత్తేస్తుంది అట్లనే. ఏమనుకుంటున్నావు? ఎక్కడున్నా నేను? మూత ఇక్కడున్నాది. అయ్యో సత్తి, ఏమైందిరా నీకు? నువ్వెవరితో లొల్లి పడుతున్నావు? అన్ని సామాన్లన్నీ ఎత్తేస్తున్నావు. నీ తాత జాగిరి అనుకుంటున్నావా? టిఫల వారి కొనుక్కొచ్చుకున్నాం మేము. నేను చేతులకు జతలు ఊతా. నువ్వైతే బయటికి రా, నీ సంగతి చెప్తా. ఇంటోరాలు కారాక చూసుకుంటా ఈ సంగతి. నన్ను గంటగానం తిరుతుంటే నువ్వు ఆనే కూర్చున్నావు. దా జగడం పెట్టుకుందాము. ఊకిరువైన తొవ్వకే కూర్చుంటా. ఇట్లాగే వస్తాడు. నేనే కూర్చుంటా పొద్దు మీకు దాకా. అరే నాయన, నీకు దండం పెడతారా నాయన? మనం పల్లె నుంచి పట్నం బతకనీకి వచ్చినాం రా. ఆయనతో లొల్లి ఎందుకు చెప్పు? అరే గోడలకు మూలలు కొట్టనిస్తలేరాక. ఈ షాట్లు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. ఏంటికి నలిగేసుకుంటాం? ముఖానికి నలిగేసుకుంటామా? అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. నువ్వు ఉండు, ఆనే ఉండు. తొంగి తొంగి చూస్తున్నాను. నీ దవడకెట్టి తరుస్తా ఏమనుకుంటున్నావు? అరే సత్తి, పట్నం ఓనర్ వాళ్ళు చాలా కానూరోళ్ళు. ఇంట్లో సామాన్ అంతా బయటేస్తారా నువ్వు అట్లా చేస్తే? ఇంక ఇస్రే నీకు ఆడేమున్నాడాక? ఉన్న కాడికి ఇసిరేసిండు బయట. అమ్మో ఇసొంటాడనే నాకు డఫ్ఫుట్ కొట్టిందాక. ఉన్న సామాన్ అంతా పొద్దుగాలని అమ్ముకొచ్చిన గిన్నెలు గిలాసలు గాసుపుట్టి కూడా. నేనేం తక్కువని కాదు. అమ్మో అమ్మా, నేను బొంద పెట్టగలరా? అవెందుకు అమ్మినవరా? ఆ దండం మీద బట్టలను ఉంచినవా లేకపోతే అవి కూడా అమ్మేసినవా? ఇంకా బట్టలు లేనప్పుడు దండం ఏం చేసుకుంటావా అక్క? బీరువాలు ఉన్న చీరలు జాకెట్లు అన్ని అలాగా అమ్మితే లేట్ అయితే అంట అని గుత్తనే అమ్మి పడేసిన. నువ్వు రేపటి సంది ఒక్క చీర మీనే చదవాలి ఆర్తలు. చీరలు జాకెట్లు అన్నీ అందులోనే పోయినాయి.
అయ్యో ఏమంటున్నావ్? ఈ అవ్వ, నేను ఇప్పుడు పైసలు ఎన్కేసి కొనుక్కున్నా. అవును అని సత్తి ఒక చీర మడతలో బంగారం ఉండరా? గాయంత తెలియదు అనుకుంటున్నావు అక్క నాకు బంగారం ఏమో బఠానాలోనికి అమ్మిన ఇన్ఫ సామాన్ ఏమో మార్వాడి దుకాణంలో అమ్మిన ఏం లేదు ఇక అంతా అమ్మేసిన బంగారం. రేపు నేను నీ పెళ్ళి అయితే ఏం పెట్టుకోవాలి? నాలాగానికి నువ్వెందుకు వస్తావు? ఆడవిల కట్నం ఏమంటాను అర్థం పడతాం అనుకుంటున్నావా? నా ఇంత ఓడి బియ్యం ఉండదు, నువ్వు నిర్ణ కూడా చేయొద్దు. ఏందిరా సత్తి, నేను నీ పెళ్లికి రావద్దా? నేనేం తప్పు చేసిండ్రా? నువ్వు నా ఇంటికి రావద్దు, నా ఫెన్లో నన్నే తిడుతుంది. పండుగలకు పబ్బాలకు నా ఇంటికి రాకలు కూడా కట్టకు. నాకు చీరలు సారాలు పెట్టు నాతోనే గానే కాదు. సత్తి, నువ్వు చీరలు ఇస్తావు పైసలు ఇస్తావని కాదురా, నువ్వు మంచిగా ఉండాలి గంతే. నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నువ్వు నా ఇంటికి వస్తే నేనే బాధపడాలి. నీ శాతాలని నా ఫెన్లానికి కూడా వచ్చినాయి అనుకో, అత్త మామల గంజి కూడా పోయేది అది. నేను అసంటిదా అన్నారా? నువ్వు అసలు నా తమ్మునివేనా చెప్పు. నువ్వేమన్నా అనుకో. నువ్వు పట్నం ఎందుకు వచ్చినావమ్మా? కొలువు చేయనీకి వచ్చినావు కాదు, అత్త మామలకు షాకిర్ చేయవలసి వస్తుందంట నీడికి వచ్చినావు. నువ్వు నాకు ఎరకలేరా నీ సంగతి? అమ్మా, నేను మా అత్త మామల్ని నా సొంత తల్లిదండ్రులు లెక్కనే చూసుకుంటా. నీ సంగతి నాకు తెలియవరా? మనసులు సాట అయితే చాలు గుస 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 గుస. ఈ శాతాలు మాకు రావు. ఏమైందిరా నీకు? నువ్వు నా కొలువు మీద వాడు ఏడుస్తున్నా. నేను సప్పుడు దాకా బంద్ పెట్టి ఇంటికి పోతా పో. నువ్వు ఒక్కడివే చేసుకో. పెడతావు ఊళ్ళు రఫ్ కాయిదాలన్నీ నీ పేరు మీద రాఫిచ్చి తెచ్చిన. ఇక్కడ సంగప్ప సారు బుచ్చన్న సార్ దగ్గర కూడా అఫ్ చేసిన. అవన్నీ కట్టవా? ఇంకా అనేటి నువ్వు నీ అప్పులు కూడా నేనే కట్టాలట. నేను కట్టనే కట్టపో. ఏం చేసుకుంటావు చేసుకో. మా అక్క మస్తు ఏడుస్తున్నది అంటే. అక్క నీకు మస్తు బలం వచ్చిందేమో చూసుకో. ఇప్పటిసారి నువ్వు ఎవ్వరు తెరువుకోయినా కూడా ఏం కాదు, మస్తు కొట్టవచ్చు. బలమా? ఇప్పటిదాకా తిట్టినావు కదా, నా గుండె జారినట్టు అయింది తెలుసా నీకేమన్నా? గుండెకి ఏం కాదంట అక్క. ఎంత ఏడిస్తే అంత గుండె గట్టిగా అవుతుందంట. ఏడ్చిన వాళ్ళు అంత మంచి వాళ్ళు అంట అక్క. అక్క దినామ ఏడవక్క, ఇంకా మంచి అవుతావు నువ్వు. ఏడిస్తే బలం గుండెగాళ్ళ. మరి ఈక్నెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు కదరా. నీకేవాళ్ళు చెప్పిండ్రు? సర్ఫే చేసి చెప్పిరక్క. అక్క సినిమాలలో అత్త కోడల్ని కొడుతుంటే నిన్ను కొట్టినంత ఫెయిల్ అయ్యి ఏడుస్తావు కదా అక్క. నీకు కనికరం ఉన్నట్టే కదా, అంటే నువ్వు మంచిదానవే అక్క. అలా బొంద సర్వేలు వాళ్ళు ఏదో చేస్తారు, నువ్వు నా మీద ప్రయోగాలు చెయ్యడా. ఏడిస్తే మంచోళ్ళు అవుడైందిరా, పెద్ద చెప్తున్నాడు ఈడ. అక్క నువ్వు దినామ ఏడుస్తూనే ఉండు, నన్ను మంచిగా చూసుకో. ఇప్పుడు అంటావు మంచిగా చూసుకున్నా అంటావు, ముందుగా తిట్టేదంతా తిట్టి. అయినా బాధలున్నోడు దినామ ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళు మానసికంగా బలంగా ఎట్లుంటారా? ఏమో పనికి మాలిన సర్వేలన్నీ. ఏడవటం ఒక కళ, ఏడవలేకపోవటం ఒక కళ. ఏడవాలమ్మా ఏడవాలి, పొద్దున మాఫు ఏడవాలి, సర్ఫేలల్లా చెప్పినట్టు ఫుటకు ఏడవాలి. నీ బొంద. ఏడవాలమ్మా ఏడవాలి. మంచిగా వచ్చింది. అమ్మ ఈ సామాన్ అంత ఏడుందాడ పెట్టుకోవాలి. తిడతారు మళ్ళీ అక్క వచ్చానంటే. మేం మస్తు తిట్టుకుంటాం, కొట్టుకుంటాం కూడా. నడిమి ఇట్లా మీదేం పోయింది? ఏమో మా ఇంట్లో ఏం జరుగుతుందో వచ్చి చూడమని మీకు బొట్టు పెట్టి పిలిచినవా? పెద్ద కథలు పడుతుంది ఈడ. మీకే ఉప్పాకుండా ఉరికొచ్చి తొంగి చూసుకుంటా తొండి మాటలు మాట్లాడుతున్నారు. మేము మంచి కలిసి ఉంటున్నామని మీకు కళ్ళు మండుతున్నాయి. ముగ్గురు ఉత్తమ యాక్టర్ల సూపర్ పర్ఫార్మెన్స్ తోని సమాజ్వాదీ సినిమా సమాప్తమైంది. బాహుబలి కట్టప్ప లెక్క కత్తులు నూరి అల్లం బెల్లం లెక్క కలిసిపోయినరు. నిన్నీ టైంకి ఎట్లుండే లొల్లులు. ఇక ఉత్తరప్రదేశ్ సైకిల్ పయ్యలు ఊసిపోయినట్టే ముగ్గురు 3 దుకాన్లు తెరిచేటట్టున్నారు. ఎవరికెంత గిరాకుంటదో అని లెక్కలేసిండ్రు రాజకీయం పురాగా తెలవనోళ్ళు. కానీ ఇవాళ ఏమైంది, తమ్ముణ్ణి కొడుకును ఇంటికి పిలుచుకొని సైకిల్ పై చర్చ పెట్టిండు ములాయం తాత. ఎవరికి బిస్కెట్లు ఎత్తుండ్రో తెలియదు గాని బిర్యానీ తిన్నంత సంబరంగా బయటకు వచ్చిండ్రు. మాట పొల్లు పోకుండా ముగ్గురు కలిసి రాసుకున్న కాగితం చదివినిపించిండు ములాయం సింగ్ తాత. మా దూసిపోయే కుటుంబం కాదు, ఉమ్మడి కుటుంబం అని. రాజకీయం జల్దిగానే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లు జరిగేది ఉన్నాయి. ఈ పార్టీకి తప్ప ఇంకేదన్నా పార్టీ గురించి ఇంత పబ్లిసిటీ జరిగిందా? కడమ పార్టీలల్లో ఏం జరుగుతుందో ఆ రాష్ట్రం ఓటర్లకు కూడా తెలుసునో లేదో. తాతది 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఇసోంటి ఏగి నెత్తి తెల్లబడ్డది. అమ్మో, రైలు బండి ఎక్కితే టికెట్ కలెక్టర్ వచ్చి ఎప్పుడేం అడుగుతాడో అని మస్తు భయమైతుంటుంది. ఆధార్ కార్డు చూసి ఈ పోటవలు ఉన్నది నువ్వా మీ అమ్మమ్మనా అని అడుగుతుంటాడు. ప్యాసింజర్ టికెట్ తీసుకొని ఎక్స్ప్రెస్ ఎవడెక్కమన్నా నిన్ను అని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూపిస్తా అంటే మన గుండెల రైలు బండ్లు ఉరికినట్టే అనిపిస్తుంది. లేకుంటే మన సీటింగ్ కేవలం నమ్ముకున్నాడేమో అని అదో భయం. ఎందుకంటే కోటేసుకున్న సర్కార్ ఆఫీసర్ టీసీ తప్ప ఇంకెవ్వరిని చూసే భాగ్యం ఉండదు మనకు.
కానీ మన కాడ టీసీలు అంటే ఇంత భయం భక్తి, అదే మీరు మొఖాన పోతే మొత్తం ఉత్తకతే. అరే ఏం బుట్టి పాడైందిరా నాయన, అట్లా కొట్టుకుంటున్నారు? ఎవ్వలాగేటట్టే లేరు కదా, ఒకల్ని మించి ఇంకొకరు ఉన్నారు. ఈడు ఫైటింగ్ లో పడి పైన వేసుకున్నాడే మర్చిపోయినట్టున్నాడు. తన్నులు తింటున్న తెల్లంగి సార్ ఎవరనుకుంటుండ్రు? టీసీ సారు. అరే రే ఆయనతో బయటికి నూకేస్తారా ఏంది? వాళ్ళే తోక వీకిండ్రు. ఢిల్లీ పక్క పొంటుండే ఆగ్రా లోకల్ ట్రైన్లో జరిగింది ఈ లొల్లి. టీసీ వచ్చి టికెట్ చూపియమని అడిగిండట. మరి మనోళ్ళు తీసుకున్నారో లేదో మాట పెరిగి టికెట్ అడిగినందుకు కొట్టే కాడికి వచ్చింది పరిస్థితి. ఈసారు మల్లె వల్ల టికెట్ అడగాలంటే గుండెల రైలు ఉరికేటట్టున్నాయి పో. ఇక గివి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.